కాకినాడ జిల్లా తూని తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం చెందారు. ఆశ్రమంలో గుండెపోటుతో స్వామీజీ కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు యనమాల రామకృష్ణుడు సచ్చిదానంద స్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. స్వామీజీ మృతితో భక్తుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మధ్యన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు 2 సార్లు నేను ఆయనతో మాట్లాడాను. అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా చాలాసార్లు మాట్లాడి ఆపరేషన్ చేయాలి, బాగానే ఉందని చెప్పేవారు. కానీ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను మాట్లాడా స్వామీజీతో డైరెక్ట్గా. ఆయన కూడా చాలా సంతోషంగా మాట్లాడాడు. నేను 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత నేను కలుస్తానని తప్పకుండా అన్నా. సరే, నాకు కమ్యూనికేషన్ తేడా వచ్చింది. ఇంకైతేనే ఇక్కడికి వచ్చిన తర్వాత కలవాలనుకున్నాం, కలవలేకపోయి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో స్వామీజీని చూడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మన ప్రాంతంలో ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాయని ఆయన సమక్షంలో. అదేవిధంగా ఈ మఠం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎంచేతంటే మానవుల్లో ఒక ధర్మం అనేటువంటి పాత్ర ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా నడిచినట్లయితే సమాజం అంతా ధర్మంగా ఉంటుంది. దాని గురించే అక్కడ మనం చూస్తే శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం నిలవడం, పీఠం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా మనం అనేక రకాలుగా మనకు వీలైనంత వరకు కూడా సాయం చేశాం. మన సాయం కంటే ఆయన స్వసిద్ధంగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని. అంచేత అటువంటి స్వామీజీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అంచేత ఆయనకి భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయన శాంతి సమకూర్చాలని, ఆయన ఆత్మకు శాంతి సమకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడే విన్నాను. వాళ్ళ మదర్ గారు కూడా రీసెంట్గా పోయారని. అంచేత ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఒక పీఠాన్ని నడపడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రధానికమే కాకుండా మొత్తం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సనాతన ధర్మాన్ని బోధించడంలో ఒక ప్రధాన భూమికను పోషించినటువంటి ఒక స్వామీజీ. అటువంటి స్వామీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తామని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తామని అనుకోలేదు. అయినప్పటికీ కూడా మనం తప్పని పరిస్థితి, భగవంతుడి నిర్ణయం. అంచేత స్వామీజీ బాగుండాలని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే కోరుకున్నాం. కానీ దురదృష్టం మన మధ్య లేకపోవడం.
మరి ఆయన ఈ పీఠానికి ఏ కొరత లేకుండా మా అంత తరపు మేమంతా కూడా కృషి చేయడమే కాకుండా ఈ పీఠం ఇంకా బలపడే విధంగా వాళ్ళు శృంగేరి పీఠాధిపతులతో కూడా మేము మాట్లాడుతూ అవసరం అయితే వాళ్ళతో స్థాపించినటువంటి పీఠం కాబట్టి వాళ్ళ యొక్క శిష్య పరంపర అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎవరో ఒకరు నియమిస్తారు. నియమించినప్పుడు మన ఈ ప్రాంతంలో అనేక మతాలు వచ్చినప్పటికీ కూడా ఇది ఒక సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక మార్గం కాబట్టి ఈ మార్గాన్ని కూడా మనం పెంపొందించవలసిన బాధ్యత స్థానికులకు కూడా ఉంది. దాంట్లో భాగం పంచుకుని ఒక పీఠాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం.